ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు, వచనాల ద్వారా. ఆయన అసలు శ్రమలకు భయపడగాకమంటున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న వారు ఆయన చిత్తానుసారముగా నడిచేటప్పుడు, ఆయన ఆజ్ఞలను కట్టడాలను అనుసరించి మన హృదయమంతా ఆయన నింపుకున్నప్పుడు శ్రమలకి కష్టాలకి భయపడకూడదు. శ్రమల్లో అసలు మనం ఆయన ఏడవకూడదు. మనం శ్రమలు వచ్చినాయి అని భయపడి సైతాన్ ఏం చేస్తాడు, ఇప్పుడా అని సైతాను కాసుకొని ఉంటాడు. మనం సైతాన్ శక్తి మనలోకి వచ్చి మనము శ్రమల్లో దేవుని విడిచినామా, మనం సైతానికి ప్రియ స్నేహితులం అవుతాము, సైతాన్ మనుషులం అవుతాము, సైతానికి ప్రియ స్నేహితులం అవుతాము, సైతానికి దగ్గర అవుతాము. అందుకని చెప్పి మనము శ్రమలలో దేవుణ్ణి ఎడవకూడదు, ఇంకా ఎక్కువ భక్తి చేయాలి. నీ కొరకు శ్రమ పడటమే నా భాగ్యం అంటాడు ఆయన. దేవుడు మన కొరకు శ్రమ పడటమే నా భాగ్యం అంటున్నాడు. ఆయన వచ్చిందే మన కొరకు. మన కొరకు ఆయన సిలువలో బలియాగం పొందినాడు. ఆయన కొరడా దెబ్బలకి ఆయన రక్తము మన కొరకు సిందించినాడు. ఆయన రక్తం సిందించబట్టే మనం ఈ విధంగా ఉన్నాము. మరి అలాంటప్పుడు ఆయన మన కొరకు ఈరోజు మన కొరకు చిన్న ఒక మాట సహాయం చేయటానికే కొంతమంది వెనుకాడతారు. అలాంటిది ఆయన ప్రాణమే మనకు పెట్టినాడు. ఆయన రక్తం సిందించినాడు. ఆయన శ్రమ పడటమే నా భాగ్యం అంటుండే మన కొరకు ఆయన. కాబట్టి శ్రమలలో కష్టాలలో మనం దేవుణ్ణి ఒక ఆయుధంగా చేసుకొని, మన ప్రార్థన ఒక ఆయుధంగా చేసుకొని మనము దేవుడి వైపు చూడాలి. మన చిత్తం అంతా ఆయన మీదే ఉండాలి. అదన్నమాట దేవునికి దగ్గర